యుద్ధం అమెరికా ఆపాలి. ఆపకపోతే ప్రపంచానికే కాదు అమెరికాకు కూడా పెను నష్టం. డైరెక్ట్గా ట్రంప్ వల్ల కాదు. ఎందుకంటే ఒకసారి దిగాక వాళ్ళేమో కాంపెన్సేషన్ కట్టండి, క్షమాపణలు చెప్పండి, ఇంకోసారి దాడి చేయమని అంటారు ఇరాన్ వాళ్ళు. అదే సమయంలో అది చేస్తే అమెరికాలో ట్రంప్కి తలకొట్టేసినటువంటిది. ఇంకా అమెరికన్స్ కూడా ఒప్పుకోరు. కాబట్టి ఇద్దరి మధ్యన సంధి కుదర్చగలిగినటువంటి ఒక నరేంద్ర మోడీ మాత్రమే. మోడీతో మాట్లాడండి, లేకపోతే కనుక ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే బ్యారెల్ $300 స్థితికి వెళ్తుంది అంటున్నారు అమెరికన్ విదేశీ వ్యవహారాల నిపుణులు. I think you have to find an intermediary, first of all, someone who is not part of the problem. My personal preference, if I were advising the president, is to call Prime Minister Modi in India. Now you can say, well, he was just in Israel. Well, that's fine. He has good relations with Israel. That's not a bad thing. He also has good relations with Iran. He's never been an enemy of the Iranian people. Neither are the Shiite Iranians his enemy. He knows that. And he has reasonable relations with the Chinese. They have their differences up in the mountains, in the Himalayas, the Hindu Kush, and that is a legacy of British colonialism. But my point is that he's historically leading a neutral state, and a neutral state that is growing in stature, in power, in influence and importance. ఇది మోడీకి మాత్రం అటు ఇరాన్తో మంచి సంబంధాలు ఉన్నాయి, గల్ఫ్ దేశాలతో మంచి సంబంధాలు ఉన్నాయి, ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు ఉన్నాయి, రష్యా చైనాలతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. మోడీ ఒక్కడే ఈ పరిస్థితిని కంట్రోల్ చేయగలడు. అతనితో మాట్లాడి ట్రంప్ పరిస్థితిని చక్కదిద్దాలి అని అడుగుతున్నారు.